అందరు మంచిగా ఉన్నారా? ఇగో నేను ఇక ఎండాకాలం వచ్చింది కదా. మనం సంవత్సరం గాసం ఇది నాకు. సంవత్సరం గాసం అంటే ఒకటేసారి నేను పప్పులు మనం నెల నెల కందిపప్పు పెసరపప్పు మినపప్పు తెచ్చుకుంటాం కదా. నేను ఈ మధ్యలో ఏం చేస్తాను, ఒక 5-6 ఏళ్ల నుంచి మా తమ్ముడోళ్ళ దగ్గర కొనుకొచ్చుకుంటాను. ఇగో పెసాలు, ఇవి నాకు పెసాలు ఒక 20 కిలోలు తీసుకున్నా. ఇంకున్నాయి మీకు గంజలో వచ్చి చూపిస్తాను. ఇగో ఇవి మినుములు, మినుములు ఒక 15 కిలోలు తీసుకున్నా. ఇక ఇప్పుడు ఇది చింతపండు, చింతపండు బాగా వాడం మేము. ఇంకా కొట్టంది కూడా ఉన్నది, ఇది ఒక 2 కిలోలు కొట్టినా, ఇంకా 2 కిలోలు ఉన్నది కొట్టేది. ఇగో మిరపకాయలు, మిరపకాయలు కూడా ఒక 5 కిలోలు తీసుకున్నా. ఇక అవి పక్కకు పెట్టినా, ఇవి మీకు చూపించడానికి ఇవి పెట్టినా. ఇగో ఇవన్నీ నేను ఈ ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టుకోవాలి, పప్పులు పొతం చేసుకోవాలి, అన్ని తయారు చేసుకోవాలి. అదెందుకు రిస్క్, కొనుకొచ్చుకుంటే దొరకదా, ఇదంతా అవసరమా మనకు అని అంటారు. ఎంతైనా న్యాచురలే, రెడీమేడ్. కొన్నదానికి మనం తయారు చేసుకున్నదానికి తేడా ఉండదా? ఎందుకంటే మా వాళ్ళు సగం పప్పు సగం పొట్టు ఉండాలి అని అంటారు ఇప్పుడు. అందుకే వెనుకట నేను చిన్నగా ఉన్నప్పుడు గట్లనే తిన్నారు, మళ్ళా మధ్యలో ఇట్లనే తినాలంటారు. కాబట్టి ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల నుంచి నేను కొంటానా, నేను ఎట్లా చేస్తానో మీకు చూపిద్దామని వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు ఇవన్నీ దినుసులు కొనుక్కున్నా కదా. పెసాలైనా మినుములైనా కందులైనా పండించిన ఎక్కడ తీసుకున్నా అంటే తమ్మునోళ్ళ దగ్గర తీసుకున్నా. తమ్మునోళ్ళకు పండుతాయి, వాళ్ళ దగ్గరనే కొన్ని, వాళ్ళ దగ్గర వండినవి కొన్ని తీసుకుంటా. వాళ్ళ దగ్గర పక్కన వాళ్ళకు కొన్ని వండుతాయి కదా, ఎవరి వాళ్ళకు ఉంటాయి కొన్ని. ఇప్పుడు తమ్మునికి మిర్చి వండదు, వాళ్ళ దగ్గర పక్కన వాళ్ళు ఏవైతే చేస్తారో వాళ్ళ దగ్గరనే తమ్ముని తరపునే మిర్చి తీసుకుంటా. ఇక పప్పులు అయితే తమ్ముని దగ్గర తీసుకున్నా. చింతపండు తమ్ముని వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర కొన్నా. ఇగో ఇట్లా మా వాళ్ళ దగ్గరనే చుట్టాల దగ్గర చెప్పుకుంటా. పంట రాగానే నాకు కావాలని చెప్తా, తమ్ముని చెప్తే అని తీసుకొని పెడతాడు. నేను పోయి ఒక 2 రోజులు పొతం చేసుకొని వస్తా. ఇగో ఇది, ఇక చింతకాయ ఎండింది, ఇక తీసుకొచ్చి కొడతాను. ఇప్పుడు సాయంత్రం పొద్దుగాల ఎండేసిన కదా, ఇక సాయంత్రం కొడతాను. కొట్టి ఇక గింజ తీయాలి, మళ్ళీ రేపటి దాకా ఉంచితే మళ్ళీ మెత్త పడుతుంది. అందుకనే ఇక చింతకాయ కొడతాను. ఇగో ఇంత కొట్టిన, ఇక ఇట్లా కొట్టుకోవాలి. చింతకాయ ఎట్లా కొట్టుడు అనేది మీకు నేను చూపిస్తా. ఇక ఇట్లా కొట్టుకోవాలి. ఏదన్నా ఒక బండో ఒక మన చెక్క లాంటిదో పట్టుకొని ఇట్లా. ఇది ఇనుప గొట్టం, ఇది పొయ్యి గొట్టం అన్నట్టు, కట్టెల పొయ్యిది నా దగ్గర ఉన్నది. పైపుది నేను ఇట్లా చింతపండుకు పెట్టుకున్నా. ఇట్లా కొట్టి ఇట్లా గింజలు తీసుకోవాలి, నార తీసుకోవాలి. నార తీసుకున్నాక మళ్ళీ మొత్తం కొట్టుడు అయినాక ఒక 2 రోజులు ఎండకి ఎండేయాలి. ఎండేసి ఒక కట్టె పట్టి కొట్టాలి మంచిగా. కొడితే ఈ తెల్లడిదంతా రాలిపోతుంది లోపలిది. తెల్లడంతా రాలిపోయినాక మంచిగా కటకట ఎండాలి. మనం వరుగులు, మామిడికాయ వరుగులు అయినట్టు కటకట ఎండితే అప్పుడు మనం స్టోరేజ్ చేసుకోవాలి. సంవత్సరం దాకా పురుగు పట్టదు. గింజ అస్సలు ఉండదు, ఒక చింతకాయకు కూడా గింజ ఉండదు. ఇంట్లో అన్ని ఇట్లా మన గింజ లేకుండా ఉండాలి, తెల్లదంతా పోవాలి, అప్పుడే పురుగు రాదు. ఎండాకాలం ఎన్ని పనులు ఉంటాయి. సెలవులు వస్తే పిల్లలను ఇట్లా గుకుండా పెట్టుకొని వాళ్ళకి పనులు చెప్తే టైం గడిచిపోతుంది. ఆ సెల్లు చేతిలో పట్టుకొని పిల్లలకు సెల్లు చూస్తాడు అని అనే బదులు ఇట్లాంటివి చేసుకుని పిల్లలకు ఇంత పని చెప్పుకుంటా అంటే వాళ్ళకు ఆలోచన అనేది దీని మీద పోతుంది, సెల్లు మీద రాదు. ఇక చింతకాయ తీసుడు అయినాక ఈ గింజలన్నీ పారబోయపోదు. ఇప్పుడైతేనేమో ఈ ఇంటి ముంగడికి వచ్చి కొనుక్కపోతాను. అప్పుడైతే మేము ఏం చేసేది, ఈ నార, ఈ ఉన్న మన పొట్టు ఇవన్నీ జరిగి మంచిగా ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకునేది. ఎండ పోసి ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకునేది. మేము ఆడుకునేది వీటితోని, ఓనబాదులు ఆడుకునేది. మళ్ళా తర్వాత వీటిని రాకి చెంబలు తయారు చేస్తాం. రాకచ్చు ఇట్లా 2 వక్కలు చేయొచ్చు. దీన్ని చేసి అష్టచెమ్మ ఆడుకుందాం. ఇట్లా ఇట్లా కొడితే 2 వక్కలు అవుతాయి. ఇప్పుడు నేను కొడితే అయ్యో చిల్లిపాయ ఇట్లా కొడితే 2 వక్కలు అవుతుంది. మళ్ళా మనం రాకుతే కూడా నీళ్ళు పోసి రాకుతే ఇట్లాంటి బండ మీద రాకుతే ఈ పక్క అంతా తెల్లగా అవుతుంది, ఈ పక్క నల్లగా ఉంటుంది. గవ్వల లెక్క, గవ్వలు మనకు అందుబాటులో లేనప్పుడు ఇది చెమ్మలు తయారు చేసి అష్టచెమ్మ ఆడుకునేది. చిన్నప్పుడు మేము ఏం ఆటలు ఆడుకునేది, గిసొంటియే చింతగింజలతోని కోనబద్దుల ఆట ఆడుకునేది, గాజులతోని తుప్ప పోసి బూదుడు ఆడుకునేది. కదలకుంటే రాలి, కదిలితే అవుట్ అన్నట్టు. తర్వాత మన అవి కచ్చకాయలతోని చిన్న రాళ్ళు తెచ్చుకొని కచ్చకాయలు ఆడుకునేది. అష్టచెమ్మ ఆడుకునేది. అష్టచెమ్మ ఇక వీటితోని చింతగింజలతోని చెమ్మలు తయారు చేసి ఆడుకునేది, గవ్వలతో ఆడుకునేది. తర్వాత పచ్చీస్ ఆడుకునేది, పచ్చీస్ కూడా మేము ఆడుకునేది. ఇంకొకటి బొమ్మలు తయారు చేసుకునేది. మీ ఇప్పటిలో లెక్క బొమ్మలు కూడా కచ్చిచ్చారు మాకు. బొమ్మలు లేక వాళ్ళు ఇదే మిషన్ కాడికి పోయి వేస్ట్ క్లాసులు వాడేస్తారు కదా, అవి తెచ్చుకొని వాళ్ళు చూపించేది.
మా పెద్దవాళ్ళు ఇట్లా బొమ్మను తయారు చేసి ఇచ్చేది ఏడితే. ఇక దాన్ని బట్టి మేము తయారు చేసుకొని బొమ్మలకు పెళ్లింగ్ చేసింది. అట్లా ఆడుకునేది. చిన్నప్పటి ఆటలు ఇప్పటి వాళ్ళకి ఏం తెలియదు. పెళ్ళప్పుడు మాకు బొమ్మ ఇస్తారు, మనకి సార మీద ఒక బొమ్మ ఇస్తారు కదా, ఆ బొమ్మ కూడా నా దగ్గర ఇంకా ఉండదు. ఆ బొమ్మ, ఆ బొమ్మకు బట్టలు కట్టి ఆ మా అమ్మ వాళ్ళు మాకు బొమ్మనిచ్చి ఆడుకోమన్నారు. ఇప్పుడు నేను కూడా నా పిల్లలకి ఇచ్చేది ఆ బొమ్మ ఉన్నది ఇప్పటికి కూడా. ఆ బొమ్మతోని అట్లా ఆడుకునేది, బట్టలు పేగులు కట్టి. మంచి మంచి ఆటలు అంటే గవ్వే మాకు. ఇప్పటోళ్ళు మీరు ఎటో తీసుకుపోతారు, పిల్లల్ని ఆడిస్తారు, దుంకిపిస్తారు, సెల్లుల సెల్ ఇస్తారు, టీవీలో పెడతారు. కానీ మాకు అన్ని గయ్యే ఆటలు. మట్టితోని ఆడుకునేది, మట్టితోని చిన్న చిన్న గుంపులు చేసుకున్నాడు. గుంతతోడి సొప్ప బెన్లతోని బాయి లెక్క తయారు చేసి దానికి ఒక చేతాడేసి నీళ్ళు చేసినట్టు ఆ ఆటలన్నీ ఇవి ఇప్పుడు వాళ్ళకి కనబడుతానే. అంత నేల మట్టి పోయి మొత్తం గచ్చలే కాబట్టి నేలు ఉన్నదా ఇప్పుడు మొత్తం గచ్చలేనా. మా పిల్లలు అంటారు అప్పుడప్పుడు, మా పిల్లలు మనవాడు మనరా లేకపోతే నేను అంట, మీరు సెల్లు బంద్ చేస్తే మీ అమ్మ సెల్లు కూడా కంటుంది కదా, నేను ఆడుకున్న ఆటలన్నీ మీకు చూపిస్తా, మరి సెల్లు బంద్ చేస్తారా అని అంటే అప్పుడు నా మాటిని అమ్మమ్మ చూపెట్టు, నువ్వు ఎట్లా ఆడుకున్నావు, ఏం ఆడుకున్నావు అంటే ఈ చిన్న దగ్గర కొడతా కదా, దాచి పెడతా, వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తా. కచ్చకాయలు ఉన్నాయి, కచ్చకాయలతోని ఆడి చూపిస్తా, పచ్చీసు చూపిస్తా, అష్టచెమ్మ చూపిస్తా. మొన్న బట్ట పేరుతో కూడా ఓ రోజు బొమ్మలు చేసి చూపించిన. అవి అట్లా ఉంటాయి ఆటలు. పిల్లలకు ఆ ఆటలు చూపిస్తే మంచిది. పని చెప్తే పని మీద పోతుంది చిన్నపిల్లలకు. ఇట్లాంటివి చెప్తే ఏం తప్పు కాదు, మనం చెయ్యాలి. వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి కొంచెం కొంచెం అలవాటు. ఏం పని లేకపోతే ఏం దోయకపోతే మరి సెల్ చూడకపోతే ఏం చూస్తారు, టీవీ చూడకపోతే ఏం చూస్తారు. మనం చేస్తా అంటే మనం కూడా వస్తా అంటారు. ఇప్పుడు పిల్లల కోడే ఉండదు అనుకో, కోడి పోతా అంటే దాని ఎంత పిల్లలు పోతాయి. మనం చేస్తా అంటే మన పిల్లలు అంతే. చుట్టారు కదా, యోగిత చేసుకోవాలి. చింతపండు పోతం చేసుకున్నాడు గిరి. చింతపండు గురించి అయితే మీకు చెప్పిన, నేను ఎట్లా చెప్తాను అన్నది. ఇక మళ్ళీ పెసరపప్పు వేయించి ఇసిరేటప్పుడు అది కూడా చూపిస్తాను. వేయించుతానా, నిన్న ఎండ పోస్తున్నా కదా, కొన్ని ఎండ పోసి అంటే ఇక పచ్చిపప్పు కొద్దిగా చేస్తాను అనుకున్నా. ఇక కొద్దిగా వేయించిన పప్పు చేస్తానా. ఇక పచ్చిపప్పు పట్టించుకొచ్చిన ఇట్లున్నది. ఇది పచ్చిపప్పు, ఇది పట్టించుకొచ్చిన గిరిన్లా. ఇక వచ్చి వేయించుకోవాలి పెసాలు. ఇది వేయించిన పప్పు చేయడానికి మనం వండుకునేటప్పుడు ఇక పప్పు వేయించకున్నా ఏం కాదు. ఇవి మాత్రం నేను ఇసురాతతోని ఇసురుతా. ఇట్లా కొన్ని ఒక 4-5 వాయిలు, ఇవి 5 కిలోల పెసాలు ఒక 4-5 వాయిలు చేసుకొని వేయించుకోవాలి. మాడనీయద్దు, ఊక కలుపుకుంటా ఉండాలి. వేయించిన పప్పు తయారు చేసుకున్నాడు ఎట్లా అంటే ఇవో నేను చూపిస్తాను. స్టవ్ కూడా మనం ఎక్కువ మంట పెట్టుకోవాలి, చూసుకుంటా కలపాలి ఊకే. ఇక ఇది వేయించే విధానం, పచ్చిపప్పు పట్టించుకొచ్చే విధానం అది. నేను మీకు 2 చూపించిన తర్వాత చెరిగినాక మంచిగా ఎంత నీట్గా అయిందో అప్పుడు నేను 2 పప్పులు చూపిస్తా, వేయించిన పప్పు పచ్చిపప్పు. ఇక పెసాలు వేయించిన నిన్న చల్లగా అయినాయి, రాత్రికి ఇసిరి గొయ్యాల మేముతన్నా కోడుతన్నా. కోడుడు అంటే ఒకట్లా, ఎందుకంటే మనకు ఈ కొన్ని ఇసిరాంగా ఇట్లా గింజలు పడతాయి, పెసాలు పడతాయి. అవి రావడానికి ఇట్లా కోడాలి. కోడినాక ముంగటికి వస్తుంది, వక్కల పప్పు ముంగటికి వస్తుంది. మళ్ళీ ఈ గింజలు వెనుకకు రావాలి కదా, మనకు ఇసురంగా పడ్డ గింజలు వెనుకకు రావాలంటే తినాలి. ఇట్లా చేస్తే మనకు పెసరపప్పు రెడీ అవుతుంది. గింజగానం మనకు వెనుకట గిన్ని తీర్లా చేస్తే పాప వాళ్ళు బతికిండ్రు. వ్యవసాయం చేసుకోవాలి, ఎండాకాలం వచ్చిందంటే ఇన్ని దినుసులు తయారు చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఆనకాలం అయితే వాళ్ళకి తీరది, పనులు ఉంటాయి. ఇవన్నీ ఎండబోసుకోవన్నాయే, విసురుకోవన్నాయే, మళ్ళీ నీట్గా చేసి డబ్బకెట్టుకోవన్నాయే. రోజు తెల్లారులైతే పని పోయేటోళ్ళు కదా. ఎన్ని రోజులు మాట ఇప్పుడు ఇవి. నేను మొన్న తమ్ముళ్ళ ఇంటికి వచ్చి మొన్న శనివారం వచ్చిన, ఇవాళ మంగళవారం. ఇవాళ వరకు పనులు అయిపోతున్నాయి. ఇన్ని దినుసులు, ఎన్ని కందులు, పెసాళ్ళు, మినుములు, నువ్వులు, ఇన్ని తీర్ల కారపొడి, చింతపండు, ఇన్ని తయారు చేసుకొని పోతాన్న మరదలది సాయం తీసుకొని. సరే అన్ని అయినాక మీకు లైన్గా చూపిస్తాను నేను ఏమేం చేసినా అన్నది. పప్పులు, చింతపండు, ఎండు మిరపకాయలు ఇవన్నీ ఎండబోసి ఉసుక చేసి ఎట్లా చేసుకోవన్నో అన్ని చేసుకుంటా. మనకి ఇవన్నీ సంవత్సరానికి సరిపడే నిత్యావసర దినుసులు. అంటే పప్పులైనా ఏ కారపొడైనా చింతపండు అయినా మనకు డైలీ అవసరమే రోజు. ఇవన్నీ ఎంత చేస్తే ఈ రకంగా అయింది. వచ్చి తమ్ముళ్ళ ఇంటికి వచ్చి ఎండబోసుకొని ఇవైతే పట్టించుకొచ్చినాం. ఇది అయితే ఏంచి ఇసిరిన. ఇది పచ్చి పెసరపప్పు, ఇది ఏంచిన పెసరపప్పు. ఇది బీరకాయ కూర, టమాటా కూర, సొరకాయ పప్పు,
బీరకాయ పప్పులకు పనిచేస్తాయి. ఈ మినుములు మనకు తెలిసిందే. ఈ పచ్చిపప్పు పెసరపప్పు పెసరట్లకైనా పలసటి పప్పుకైనా ముద్దగారెలు దాని దీనికి ఇట్లా ఈ పప్పు చేసుకున్నా కొద్దిగా. ఇక మీకు కందిపప్పు నేను 20 కిలోలు పట్టించిన, చూపెట్టలేదు ఎందుకంటే మా ఇంటి కాడ ఉన్నది. ఇప్పుడు తమ్మునోళ్ళ ఇంటికి వచ్చిన కదా, తమ్మునోళ్ళు కూడా మేము చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా పట్టించుకున్నారు. ఇట్లా ఉంటది అన్నట్టు. ఇప్పుడు ఈ పప్పు కూడా దీని లెక్క అవుతుంది. ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది అంటే దీన్ని ఇంకా మళ్ళీ పోటు పెట్టాలి. పసుపు నూనె రాసి ఎండ పోసి మళ్ళీ పోటు పెడితే ఒక ఇట్లా అవుతుంది. అక్కడక్కడ పొట్టు ఉంటుంది, అక్కడక్కడ పప్పు ఉంటుంది. పొట్టు పప్పులు అనేది గివ్వే, మొత్తము పొట్టు కాకుండా మొత్తము తెల్లగా కాకుండా. చూసారు కదా. ఇక చింతపండు, ఇక కారపొడి, నువ్వులు, ఎండు మిరపకాయలు, ఇవన్నీ మనకు అవసరమే. కారపొడి ఎంత పడుతుందో సంవత్సరానికి అంత తీసుకొని పట్టించిన. తాలింపులకు మనకు మిరపకాయలు ఎన్ని పడతాయో అని కూడా తీసుకున్నా. నువ్వులు తీసుకున్నావు 10 కిలోలన్నీ. ఇక మనకు పండుగలకు దేనికైనా పని చేస్తాయి. ఇక మీరు కూడా ఎవరికన్నా వీలైతే సంవత్సరానికి సరిపడాన్ని కొనుక్కోరు ఒకటేసారి. రోజు ఇప్పుడు మిరపకాయ తాలింపులకు ఎండు మిరపకాయ లేదు, అప్పటికప్పుడు పోవాలంటే పక్కింటికి పోలేము, తేలేరు, బిజీ ఉంటారు, బాగానే కొట్టే ఇంట్లో మనుషులు అందుబాటులో ఉండరు. ఏదో దానికైతే అవసరం పడుతుంది, ప్రతి ఒక్కటి మనకు అవసరం పడుతుంది. దాన్ని మనము ఇంటి గృహిణే ఆలోచించుకొని మనమే సమకూర్చుకోవాలి. మగవాళ్ళు ఏం చేస్తారు, లేదు అంటే ప్రతిదీ తెచ్చి పెడతారు. ఉన్నది లేని చూసుకునేది మన బాధ్యత. చింతపండు అయినా కారపొడైనా నిండుగా ఉండాలి. ఇంట్లో నిండుగా ఉంటే బరకతి. ఏదైనా మనకు ఏ కిలో తెచ్చుకొని అరకిలో తెచ్చుకొని ఎలా తీసుకుంటామని అనుకోవద్దు. సరే, సంవత్సరానికి సరిపడాలి. మళ్ళీ మనం దినుసులు తెచ్చుకొని ఎండ పోసుకొని పట్టించుకునేదాకా మళ్ళీ కిలో అంతా మిగిలాలి. మీకు ఎవరికన్నా నేను చేసిన పనులు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.